Hello all, welcome back to our channel. In this video, we are going to learn some interesting new sentences. ఈ 5 sentences ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. I asked 2 questions in the previous video. Okay, వాటి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ తులసి మొక్కని ఇంగ్లీష్లో బెసిల్ ప్లాంట్ అంటాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎండు ద్రాక్షని ఇంగ్లీష్లో రైజిన్స్ అని అయితే మనం చెప్పచ్చు. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ నేను మెట్ల మీద నుంచి పడిపోయాను. మనం చాలా సందర్భాల్లో తరచూ వాడుతూనే ఉంటాం. చాలామంది మెట్ల మీద నుంచి పడిపోతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఐ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద స్టేర్స్, ఐ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద స్టేర్స్ అని చెప్పొచ్చు. నా కాళ్ళు బెనికింది అని చెప్పాలంటే మై లెగ్ వాజ్ స్ప్రెయిన్డ్, మై లెగ్ వాజ్ స్ప్రెయిన్డ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నాకు నిజంగా అలా చేయాలని లేదు కానీ అలా చేయాల్సి వచ్చింది. అంటే అది మన ఇష్టం లేదు, మనం ఇష్టం లేకుండా చేస్తాం చేయాల్సి వచ్చినప్పుడు. అలాంటప్పుడు నాకు నిజంగా చేయాలని లేదు కానీ అలా చేయాల్సి వచ్చింది అని చెప్పాలి అంటే ఐ రియల్లీ డింట్ వాంట్ టు డూ దాట్ బట్ ఐ హ్యాడ్ టు డూ, ఐ రియల్లీ డిడింట్ వాంట్ టు డూ దాట్ బట్ ఐ హ్యాడ్ టు డూ అని చెప్పొచ్చు. అండ్ నేను వెళ్ళాల్సి వచ్చింది, నేను తినాల్సి వచ్చింది, నేను చూడాల్సి వచ్చింది, ఇలాంటి అన్నిటికి మనం ఒక విధంగా యూజ్ చేయొచ్చు. అంటే ఐ హ్యాడ్ టు గో, నేను వెళ్ళాల్సి వచ్చింది, నేను తినాల్సి వచ్చింది అని చెప్పాలి అంటే ఐ హ్యాడ్ టు ఈట్ అని చెప్పొచ్చు. ఇలా ఒకటి యూజ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ప్రేమలో ఉందంట. మనం చాలా తరచుగా వాడతాం కదా గాయస్, ఎవరైనా లవ్లో ఉంటే ఆమె ప్రేమలో ఉందంట అని అంటాం కదా. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే షీ ఈజ్ సెడ్ టు బీ ఇన్ లవ్, షీ ఈజ్ సెడ్ టు బీ ఇన్ లవ్ అని మనం సరదాగా యూజ్ చేయొచ్చు. అతను ప్రేమలో ఉన్నాడని చెప్పాలి అంటే హీ ఈజ్ సెడ్ టు బీ ఇన్ లవ్ అని చెప్పొచ్చు. నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకున్నావు అందుకే నీకు సమస్యలు వచ్చాయి. చాలా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటుంటారు చాలామంది ఒక్కోసారి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూ మేడ్ ఏ హేస్టీ డెసిషన్ దట్స్ వై యూ గాట్ ప్రాబ్లమ్స్, యూ మేడ్ ఏ హేస్టీ డెసిషన్ దట్స్ వై యూ గాట్ ప్రాబ్లమ్స్. హేస్టీ డెసిషన్ అంటే తొందరపాటు నిర్ణయం, నువ్వు తీసుకున్నావు దట్స్ వై అందుకే, యూ గాట్ ప్రాబ్లమ్స్ నీకు సమస్యలు వచ్చాయి అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెకి సినిమాలంటే పిచ్చి. మనం చాలా ఇంకా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఏ మూవీ అయినా సరే చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆమెకి సినిమాలంటే చాలా పిచ్చి అంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీఈ్ ఏ మూవీ ఫ్రీక్, షీఈ్ ఏ మూవీ ఫ్రీక్. అతనికి సినిమాలంటే పిచ్చి అని చెప్పాలంటే ఈజ్ ఏ మూవీ ఫ్రీక్ అని చెప్పొచ్చు. ఓకే, లెట్స్ సీ గైస్ వాట్ క్వశ్చన్స్ విల్ బీ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ మర్రి చెట్టు. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. And second one is pada. If you know the answers of these 2 questions, please do let me know in the comment section. And if you have any doubts, please do let me know in the comment section and I will definitely clarify your doubts. Please do practice daily this kind of questions, so then only you will get good knowledge on these long ways. Okay guys, thanks for watching. If you like this video, like, share and subscribe our channel.